వెల్కమ్ టు భరోసా న్యూస్ బులెటిన్ల ముందుగా హెడ్లైన్స్. ఉండవల్లిలోని క్యాంపు కార్యాలయంలో ఆర్టీజీఎస్ పై వివిధ శాఖల అధికారులతో సీఎం చంద్రబాబు నాయుడు సమీక్ష. గోదావరిఖని బ్యాంక్ ఉద్యోగుల ర్యాలీ. సమ్మక్క సారలమ్మ జాతరలో చిన్నపిల్లల భద్రత కోసం సిటీఎంఎస్ ట్రాకింగ్ ప్రారంభం. గజ్వేల్లో భవన నిర్మాణ కార్మికుల భారీ ర్యాలీ. నర్సంపేట డివిజన్లోని ద్వారకా కన్వెన్షన్ హాల్లో జనసేన పార్టీ ఆత్మీయ సమ్మేళనం. ఇక వివరాల్లోకి వెళ్తే, కర్నూలు జిల్లా గూడూరు మండలం పొన్నకల్లు గ్రామంలో ఓ మైనర్ బాలిక వివాహం విషయంలో కర్నూలు ఎంపీ బస్తిపాటి నాగరాజ్ జోక్యం చేసుకోవడం సరికాదని వాల్మీకి సంఘాల ఆధ్వర్యంలో కర్నూలు కలెక్టరేట్ కార్యాలయం ముందు ధర్నా చేశారు. మైనర్ బాలికకు పెళ్లి వద్దని ఎంత చెప్పినా వినకుండా ఇష్టంతోనే పెళ్లి చేసుకుందని వారు తెలిపారు. ఈ ఘటనలో పెళ్లి కొడుకుపై కేసు పెట్టారని సహకరించిన వారిపైన కేసులు పెట్టి అరెస్ట్ చేయడం సరికాదని అబ్బాయి తల్లి వాల్మీకి సంఘాల నాయకులు అన్నారు. పెళ్లికి సహకరించిన వారిపైన పెట్టిన కేసులు తీసివేయాలని వారు కోరారు. కేసులు పెట్టాలా? ఆల్రెడీ తప్పు చేసిన వాడిని రిమాండ్ పంపించడం జరిగింది. తప్పును వాల్మీకి పెద్దలు కానీ మీరు మేము వేరే కాదు, గురువులను మిగతా వాళ్ళను మేమంతా బీసీలమే. మమ్మల్ని విడగొట్టడానికి ఎవరు నాయకులు ఆడుతున్న డ్రామాలు దయచేసినప్పుడు మాత్రం ఎవరు ముందుకు రాకపోతే అది చాలా బాధాకరమైన విషయం. బాధ్యతాయుతమైన పదవుల్లో ఉన్న వాళ్ళు కూడా ప్రోత్సహిస్తూ ఇక్కడికి వచ్చి మైక్ ఎంగేజ్మెంట్ అయింది సార్. వాడంటే ఇష్టం లేదు, నాకు నువ్వే ఇష్టము, నీతోటే నేను కలిసి బతుకుతాని, ఆ అబ్బాయిని సుల్లబల్ల చెప్పి నువ్వు రాకుంటే నేను మంది తాగి సస్తా అని, నా ముఖం నువ్వు చూడలేవని, నిన్ను నమ్ముకొని నేను ఉండాను, నువ్వే నాకు ఇష్టమని అబ్బాయిని కర్నూలు పోయిన తొలుకొని వచ్చి నేను నాకు తోడు నువ్వు నాకు తోడని ఆ పిల్లోని నమ్మించి పని పోయిన పిల్లోని తొలకొచ్చి ఊర్లోకి తొలుకొని వచ్చి అమ్మాయి చేనుకుపోయే పోతా దారిలో దాపెట్టుకొని పిల్లోనప్పటి పోయింది. ఇది నిజం సార్. ఆ పిల్లోని అన్ని నమ్మించి తొలుకొని పోయింది. ఇప్పుడు మళ్ళా పట్టుకొచ్చిన తర్వాత నేను జీపులో అడిగినా సార్, పాప నీది మైనర్ లేదు, నువ్వు మీ ఇంటికి పోతావు, మా పిల్లోడు మా ఇంటికి వస్తాడంటే నేను మా ఇంటికి ఫోన్ అంటే నేను మీ కాడే ఉంటా, లేదంటే హాస్టల్లో ఉంటా, నాకు ఏజ్ వచ్చే వరకు నేను ఆయననే పెళ్లి చేసుకుంటా, నేను మా ఇంటికి ఫోను అనింది. తాళి కట్టినది తీయంటే నేను తీయను, నాకు ఆయననే సొంతము, నేను తీయను అనింది సార్. తాళబొట్టు కట్టించుకునింది. ఫోటోలు ఉన్నాయి సార్, ఇద్దరు ఫోటోలు దిగినారు. ఇంటికి వచ్చిన తర్వాత స్టేషన్కి పట్టించిన తర్వాత అమ్మాయి చుట్టూ వాళ్ళ వాళ్ళందరూ చుట్టుకొని ఇప్పుడే దొరికినారు వాళ్ళు కురువళ్ళు బాయళ్ళు. ఇప్పుడే వాళ్ళని ఒత్తిడి పెట్టాలని అందరూ మాట్లాడుకొని కురువ సంఘం తర్వాత డబ్బులు ఎత్తుకొని అందరూ పట్టెత్తుకొని మా పిల్లోని ఇరికియాలని, మా పిల్లల్ని మా సంసారాలని ఇట్లా నాశనం చేస్తున్నారు సార్. నీ పేరు చెప్పు. నేను హరికృష్ణ వాళ్ళ అమ్మని సార్. పొన్నకల్ గ్రామం చాలా చిన్న విలేజ్. అందులో కురువ వాల్మీకి సోదరులు అన్నదమ్ముల మాదిరి చాలా సంవత్సరాల నుంచి కలిసిమెలిసి ఉన్నారు. ఒక అబ్బాయి పొరపాటు చేసినాడని రిమాండ్కు తరలించడం జరిగింది. ఏకంగా ఎటువంటి పంచాయతీలు వాళ్ళ తల్లిదండ్రులతో ఆలోచించకుండా ఫోక్సో చట్టం అమలు చేసినారు. అయినా కూడా మేము బాధపడతలేము. కానీ ఆ పిల్లవానికి సహకరించినారని మళ్ళొక నలుగురిని వాళ్ళని కూడా అదే చట్టంలో ఇరికించాలని చూడడం చాలా మంచి పద్ధతి కాదు. అది వాళ్ళు కూడా వాళ్ళ తల్లిదండ్రులు వీళ్ళ తల్లిదండ్రులు కూడా దయచేసి మాట్లాడుకోండి. ఏం జరిగింది? ఆ అమ్మాయి మైనర్ కాబట్టి మాకు కూడా ఆడపిల్లలు ఉన్నారు. మైనర్ విషయంలో మేము మాట్లాడాల్సిన అవసరం లేదు. ఎవరిది ఏ తప్పు జరిగినా ఈ రోజు బయలైనది మాత్రం ఆ కుటుంబమే. మీరు స్టేట్మెంట్ ఇస్తూ అన్నారు పొలానికి పోతుంటే మా బాబాను ఇట్లా చేసినారని. అంత దుర్మార్గులు అయితే కాదు ఆ పిల్లలు. సరే ఏదేమైనా మీరు నిజంగా మీకు మనస్సాక్షి ఉండి చిత్తశుద్ధితో ఉంటే
ఆ తల్లిదండ్రులను ఈ తల్లిదండ్రులను ఒక సైడే తప్పు ఉందని అక్కడ ఉన్న అయ్యకొండ మిన్నల్ల స్వామి సాక్షిగా మీరు చెప్పగలరా అని నేను ప్రశ్నిస్తున్నా. కానీ ఇక్కడ ఉన్న కుర సోదరులకు కూడా పాపము, వాళ్ళు కూడా ఇక్కడ జిల్లాలో ఉంటారు కాబట్టి అక్కడి వాళ్ళు ఏం చెప్తే అది నమ్ముతుంటారు. వాళ్ళకి ఏదో పాత గొడవలు దృష్టిలో పెట్టుకొని బయట ఉన్న నలుగురిని కూడా ఈ కేసులో ఇరికించాలని చూడడం మాత్రం అన్యాయం. ఇది దయచేసి ఇప్పటికైనా మీరు అర్థం చేసుకొని, వాల్మీకులు అందరి నాయకులకు పనిచేసినారు, వాల్మీకులు నమ్మకానికి మారిపోయారు. దయచేసి అర్థం చేసుకోండి. ఇప్పుడు ఒక అబ్బాయి భవిష్యత్తు బలైపోయినట్టే, మరి మిగతా నలుగురిది కూడా ఆ భవిష్యత్తును మీరే కాపాడాలని హృదయపూర్వకంగా మీ అందరికీ కురో సోదరులకు కూడా మరొకసారి తెలియజేస్తూ, వాళ్ళ వెనుకున్న నాయకులకు కూడా మరొకసారి హృదయపూర్వకంగా నమస్కారం తెలుపుకుంటూ సెలవు తీసుకుంటా. పిల్లల భవిష్యత్తు గబ్బు లేపకండి. జై వాల్మీకి. వరంగల్ జిల్లా నర్సంపేట పట్టణంలోని ద్వారకా ఫంక్షన్ హాల్లో జనసేన పార్టీ ఆత్మీయ సమ్మేళన కార్యక్రమంలో పాల్గొన్న జనసేన పార్టీ రాష్ట్ర నాయకుడు ఆర్కే సాగర్ పాల్గొన్నారు. ఈ కార్యక్రమం నియోజకవర్గ ఇన్ఛార్జ్ జనసేన పార్టీ మేరకు శివకోటి యాదవ్ ఆధ్వర్యంలో వరంగల్ రోడ్డు నుండి అంబేద్కర్ సెంటర్ వరకు భారీ ర్యాలీ నిర్వహించి అంబేద్కర్ పూలమాలలు వేసి అనంతరం పాకాల సెంటర్లో వెడ్డరి ఓబన్నకు పూలమాలలు వేసి అనంతరం ద్వారకా ఫంక్షన్ హాల్లో కార్యకర్తల ఆత్మీయ సమ్మేళనం కార్యక్రమంలో పాల్గొన్నారు. बाबा साहेब अंबेडकर बोलो, बाबा साहेब अंबेडकर की जय भीम, जय भीम, जय भीम, जय भीम। जय तेलंगाना, जय तेलंगाना, जय तेलंगाना, जय जनसेना, जय जनसेना, जय जनसेना। చాలా సంతోషంగా ఉంది. ఈరోజు వరంగల్ జిల్లాలోని నర్సంపేట నియోజకవర్గంలో మేరుగు శివకోటి యాదవ్ ఆధ్వర్యంలో ఇక్కడ జనసేన ఆత్మీయ సమ్మేళనం జరుగుతుంది. ఇక్కడికి విచ్చేసిన మన జనసేన కార్యకర్తలకు, నాయకులకు, మహిళలకు, ముఖ్యంగా పాత్రికేయ మిత్రులందరికీ మనస్ఫూర్తిగా నా నమస్కారాలు. ఎందుకంటే ఏదైతే జనసేన అధినేత పవన్ కళ్యాణ్ గారు సూచనల మేరకు తెలంగాణలోని మున్సిపల్ అండ్ కార్పొరేషన్ లో పోటీ చేయడం జరుగుతుంది. సో నాకు తెలిసి ఈ రోజు సాయంత్రం కల్లా నోటిఫికేషన్ వస్తుందనే సమాచారం కూడా. అండ్ ఒక 10 రోజుల నుంచి ముందే మేము జనసేన పార్టీ నాయకులు కమిటీలుగా వేసి వివిధ జిల్లాల్లో కార్యకర్తల్ని, మహిళల్ని, జన సైనికుల్ని, నాయకులందరూ కావడం జరుగుతుంది. అందరి నుంచి విశేష స్పందన లభిస్తుంది. ఎందుకంటే ఒక మార్పు కోసం, చాలా భావితరాల భవిష్యత్ కోసం చాలా మంది యువత, విద్యావంతులు అందరూ చాలా మంది జనసేన పార్టీ నుంచి వచ్చి పోటీ చేయడానికి ఉత్సాహం చూపుతున్నారు. అది ఈ సాంప్రదాయం చాలా సంతోషంగా అనిపిస్తుంది. ఎందుకంటే ఇన్ని రోజులు రాజకీయాలంటే కొంతమందికే సొంతం, ఉన్నత వర్గాలు మాత్రమే చేయగలరు అనే దాని దగ్గర నుంచి ఎప్పుడైతే పవన్ కళ్యాణ్ గారు రాజకీయాల్లోకి వచ్చి తెలంగాణ గడ్డపై తెలంగాణ ఉద్యమ స్ఫూర్తితో తెలంగాణ నేలపైన హైదరాబాద్ లో జనసేన పార్టీని స్థాపించిన తర్వాత ఒక దశాబ్ద కాలంగా ఒక పెద్ద పోరాటమే చేశారు. ఒక మార్పు కోసం, భావితరాల భవిష్యత్తు కోసం.
మొన్ననే రీసెంట్ గా ఆంధ్రప్రదేశ్ డిప్యూటీ సీఎం గా ఎన్నికై ఎలాంటి నిబద్ధతతో నిజాయితీతో పారదర్శకత్వంగా పరిపాలిస్తున్నారో అందరూ చూస్తున్నారు. ముఖ్యంగా వాళ్ళందరికీ కూడా తెలంగాణలో కూడా అలాంటి నిజాయితీ గల నాయకత్వం కావాలని అందరూ అంటే అది వ్యక్తపరుస్తున్నారు. మీకు తెలుస్తుంది ఇప్పుడున్న సిచ్యువేషన్, తెలంగాణలో ఎలాంటి సిచ్యువేషన్స్ ఉన్నాయి, ఎలాంటి రాజకీయ పరిణామాలు ఉన్నాయి. ఏదైతే నీళ్లు నిధులు నియామకాల కోసం సాగిన తెలంగాణ ప్రత్యేక రాష్ట్రం 18 సంవత్సరాల తర్వాత కూడా ఎలాంటి పొజిషన్ లో ఉంది, ఎలాంటి సిచ్యువేషన్ లో ఉన్నారు అమరవీరుల కుటుంబాలు అంటే ఇంకా మనము సంక్షేమ పథకాలు అందుకునే సిచ్యువేషన్ ఉన్నాం తప్ప మన నీళ్లు మన ఉద్యోగాలు ఎటేళ్ళు మీ అందరికీ తెలుసు. ఇక్కడ ఎవరిని బ్లేమ్ చేయట్లేదు నేను. కాకపోతే ఏంటంటే ఒక మార్పు అయితే రావాలి. ఇంకా కూడా మనము నిజాయితీగా పాలన చేసే ప్రజాప్రతినిధులను ఆదరించాల్సిన అవసరం ఎంతైనా ఉందని రాజ్యసభ మాజీ సభ్యులు టీజీ వెంకటేష్ అన్నారు. నేషనల్ ఎలక్ట్రీషియన్ దినోత్సవ వేడుకలు కర్నూలులోని అంబేద్కర్ భవనంలో నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా మాజీ ఎంపీ టీజీ వెంకటేష్ పాల్గొని మాట్లాడుతూ ఎలక్ట్రీషియన్లు విధి నిర్వహణలో జాగ్రత్తలు పాటించాలని కోరారు. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, నారా లోకేష్ల సహకారంతో మంత్రి టీజీ భరత్ కర్నూలు జిల్లాలో పరిశ్రమలు తీసుకుని వస్తున్నారని తెలిపారు. పాలకవర్గ పెద్దిరెడ్డి గారు, నాగూడి గారు, మల్లిరెడ్డి గారు, రాజు గారు, అలాగే రాఘవేంద్ర ప్రైవేట్ ఎలక్ట్రీషియన్స్ ఈ డెవలప్మెంట్ అయ్యే ప్రాంతాల్లో చాలా ముఖ్యం. సేఫ్టీ అనేది కూడా చాలా ముఖ్యం. దీని ఇంపార్టెన్స్ మీకు తప్ప ఎవరికీ తెలియదు. మీరు లేకపోతే వెలుగే లేదు ఈ ప్రాంతాల్లో. మీరు వెలుగునిచ్చిన వాళ్ళందరికీ ప్రతి ఇంటిలో మీరు వెలుగు. మాకు ఇంటి బయట ఉంటే కనపడే సూర్యుడు, ఇంటి లోపల ఉంటే మీరు ఇచ్చిన సూర్యుడు. అందరికీ చాలా మంది యంగ్స్టర్స్ ఉన్నారు. భరత్ శరవేగంగా చరిత్రలో లేని విధంగా ఇక్కడ ఇండస్ట్రియల్ డెవలప్మెంట్ చేస్తూ వస్తున్నాడు. చంద్రబాబు గారు, లోకేష్ గారు ఆపర్చునిటీ ఇస్తున్నారు. శరవేగంగా ముందుకు తీసుకోబోతున్నారు ఇండస్ట్రియల్ డెవలప్మెంట్. అక్కడ ఉండే పెద్ద నాయకులు ఆపర్చునిటీ ఇస్తేనే మనం సక్సెస్ఫుల్ చేయగలము. మనం హానెస్గా లేనప్పుడు ఎంతైనా డబ్బులు వస్తే ఎంతమంది తెలుసుకోవచ్చు మనం. సో ఇది మనం మర్చిపోరాదు. మీరు హానెస్గా పనిచేసే వాళ్ళకు, నిజాయితీగా పనిచేసే వాళ్ళకు, రాజకీయ నాయకులకు మీరు బ్లెస్సింగ్స్ ఇస్తే ఇంకా ఎక్కువ పనిచేస్తారు. అవకాశం ఉన్నప్పుడంతా మీకు సహాయ సహకారాలు అందించకపోతాం. మీ అందరికీ తెలుసు, ఒక సబ్స్టేషన్లో మనుషులు పెట్టాలంటే నాయకులు ఎంత తీసుకుంటున్నారో మీకు తెలుసు. చాలా ఏళ్ళగా జరుగుతుండే సత్యం ఇది. దాన్ని అటువంటి సంస్కృతికి మేము దూరం ఉన్నా మాకు మీరిచ్చే సహాయ సహకారం ఇంకా తక్కువగా ఉంటుంది. అది పెంచుకోవాలి. మీరు ఎంత మీరు మీ బలం ఎంత ఇస్తారో ఆ బలంతో మేము ఎక్కువ సహాయ సహకారాలు అందించాలి. మీ తల్లిదండ్రులు అందరూ రోడ్డు మీద పడతారని మీ ఎలక్ట్రికల్ పని చేసేటప్పుడు ఎవరి మినిట్ సేఫ్టీగా అబ్జర్వ్ చేసి మీరు పనులు చేయాలని
ఈ నేషనల్ ఎలక్ట్రిషియన్ డే గత 7 సంవత్సరాల నుంచి మా ఆంధ్రప్రదేశ్ ఎలక్ట్రికల్ అసోసియేషన్ వారు కష్టపడి శ్రమించి ఆంధ్రప్రదేశ్ అంతటా 175 నియోజకవర్గాలు తిరిగి 175 నియోజకవర్గాలు తిరిగి ఎలక్ట్రీషియన్లను ఐక్యత చేసి ఆ ఐక్యత చేసిన సందర్భంగా మేమంతా మాకు ఒక డే కావాలనే సదుద్దేశంతో ఆంధ్రప్రదేశ్ ప్రైవేట్ ఎలక్ట్రికల్ వర్కర్స్ అసోసియేషన్ వారు జనవరి 27 సర్ థామస్ అల్వా ఎడిషన్ 1980లో మొట్టమొదట బల్బును వెలిగించిన రోజుని పరిగణంలోకి తీసుకొని ఎలక్ట్రిషియన్ డేగా మేము ఈరోజు తీసుకొని వచ్చినాము. ఆ ఆంధ్రప్రదేశ్లో పుట్టిన ఈ ఎలక్ట్రిషియన్ డే అంచెలంచెలుగా విస్తరించి ఇప్పుడు తమిళనాడు, కేరళ, కర్ణాటక, తెలంగాణ రాష్ట్రాల్లో పోయింది కాబట్టి అంతటా ఎగిరేస్తున్నారు కాబట్టి అది నేషనల్ ఎలక్ట్రిషియన్ డేగా మేము పరిగణించి ముందరికి తీసుకుపోతున్నాం. కర్నూలు జిల్లా మండల కేంద్రమైన కొసగిలో స్థానిక పోలీస్ స్టేషన్, పంచాయతీ కార్యాలయం, శ్రీ చౌడేశ్వరి ఇంగ్లీష్ మీడియం స్కూల్, కేజీ పాఠశాల, జిల్లా పరిషత్ బాలికల ఉన్నత పాఠశాల, సొసైటీ బ్యాంకు, తహసీల్దార్ కార్యాలయం, కస్తూర్బా గాంధీ పాఠశాల తదితర ప్రభుత్వ కార్యాలయాల్లో 77వ గణతంత్ర దినోత్సవ వేడుకలు చాలా ఘనంగా నిర్వహించారు. డాక్టర్ బిఆర్ అంబేద్కర్ రాజ్యాంగాన్ని ఆమోదించిన రోజుని కొనియాడారు. ప్రభుత్వ అధికారులు, ప్రజాప్రతినిధులు గణతంత్ర వేడుక దినోత్సవంలో పాల్గొన్నారు. అనంతరం చిన్నారుల నృత్యాలు, కోలాటాలు అందరినీ ఆకట్టుకున్నాయి. స్వతంత్రంగా మాట్లాడే హక్కు ఉంది. విద్యా హక్కు, ముఖ్యంగా పిల్లలకి విద్యా హక్కు అంటే 6 నుంచి 18 సంవత్సరాల్లో పిల్లలు ఖచ్చితంగా పనిలోనే ఉండాలి, పనులకు పోకుండా. కొంతమంది ఆడపిల్లలకి అయితే తొందరగా పెళ్లిళ్ళు చేసేస్తుంటారు కదా, అట్లా చేయకుండా మీకు చదవాలి అనే హక్కు మీకు ఉంది అంటే మీరు పోలీసులకు పోయి కంప్లైంట్ చేయొచ్చు. అది కూడా ఒక నెక్స్ట్ అండర్ 18 బి శ్రీనివాసులు, 3rd క్లాస్.
గోదావరి కనిలోని బ్యాంకు ఉద్యోగులు ఆందోళన చేపట్టారు. దేశవ్యాప్త ప్రభుత్వ రంగ బ్యాంకుల బంద్ నేపథ్యంలో స్థానిక మార్కండేయ కాలనీ యూనియన్ బ్యాంకు నుండి గాంధీ చౌరస్తా వరకు పెద్ద ఎత్తున ర్యాలీ నిర్వహించారు. వారానికి 5 రోజుల పని విధానాన్ని వెంటనే అమలు చేయాలని డిమాండ్ చేస్తూ ప్లకార్డులతో నిరసన తెలిపారు. బ్యాంకు యూనియన్ల ఐక్యవేదిక పిలుపు మేరకు సమ్మెలో పాల్గొంటున్నట్లు ఉద్యోగులు తెలిపారు. ఈ సందర్భంగా ఎస్బీఐ మేనేజర్ సతీష్తో పాటు యూఎఫ్బియు జిల్లా జనరల్ సెక్రటరీ ఉదయ్ మాట్లాడుతూ పని భారం పెరగడంతో మానసిక ఒత్తిడికి గురవుతున్నామని, పని ఒత్తిడితో ఇప్పటికే 500 మంది ఉద్యోగులు మరణించినట్లు పేర్కొన్నారు. ఇప్పటికైనా కేంద్ర ప్రభుత్వం స్పందించి 5 రోజుల పని దినాలు కల్పించాలని కోరారు. ఇతర అన్ని బ్యాంకు నాయకులు, ఉద్యోగులు, కేడీసీసీ దిలీప్ సాగర్ రెడ్డి, శ్రీనివాస్ అధిక సంఖ్యలో బ్యాంకర్స్ పాల్గొన్నారు. చెప్పండి. ఈరోజు దేశవ్యాప్తంగా యునైటెడ్ ఫోరం ఆఫ్ బ్యాంక్ యూనియన్స్ స్ట్రైక్ కాల్ ఇచ్చింది. దానిలో భాగంగా ఈరోజు మేము గోదావరి కానీ బ్యాంక్ ఉద్యోగులందరం కలిసి మేము నిరసన వ్యక్తం చేస్తున్నాము. ఆల్రెడీ బ్యాంకును, ఇండియన్ బ్యాంక్ అసోసియేషన్కు ఆల్రెడీ మాకు ఫ్రైడే బ్యాంకింగ్ ఆల్రెడీ అనౌన్స్ చేస్తామని చెప్పారు. కానీ దాంట్లో భాగంగా చాలా డిలే జరుగుతుంది. సో దానికి భాగంగా 27వ తారీఖు మనకు యూఎఫ్బి యూనియన్ ఫోరం ఆఫ్ బ్యాంక్ యూనియన్స్ వాళ్ళు స్ట్రైక్ కాల్ ఇచ్చారు. దానిలో భాగంగా మీరు అందరం స్ట్రైక్ చేస్తున్నాము. ఫ్రైడే బ్యాంకింగ్ మా డిమాండ్. ఫ్రైడే బ్యాంకింగ్ ఆల్రెడీ అప్రూవ్ అయింది. ఆల్రెడీ ఐబీఐ అనేది అంగీకరించింది. కానీ దాన్ని డిలే చేయడం కారణంగా మేము ఈరోజు స్ట్రైక్ కాల్ ఇచ్చాము. యూఎఫ్బి మొత్తం గోదావరిలో ఉన్న అన్ని దేశవ్యాప్తంగా స్ట్రైక్ కాల్ ఇచ్చాము. ఈరోజు సుమారు 10 లక్షల మంది బ్యాంక్ ఎంప్లాయీలు ఈరోజు నిరసనకు దిగినాం. ఈరోజు మా ఏకైక డిమాండ్ ఏంటిదంటే ఫ్రైడే బ్యాంకింగ్. ఎందుకంటే ఈరోజు ప్రభుత్వ ఫినాన్షియల్ సంస్థలు ఏమున్నాయో, జిఐయు అయినా, ఆర్బీఐ అయినా, ఎల్ఐసి అయినా, ఫారెక్స్ మార్కెట్ అయినా, అవి అన్నిటికీ కూడా 5 రోజులు వర్కింగ్ డే మాత్రమే ఉన్నది. మాకెందుకు ఇవ్వరు? మాకు సుమారు ఒక యూనిట్, ఒక బ్రాంచ్ నుంచి 400 మంది కస్టమర్లతో ఇంటరాక్షన్ జరుగుతుంది రోజు. అయినా కూడా మాకు ఫ్రైడే బ్యాంకింగ్ ఎందుకు ఇవ్వరు? ఇది కొత్తగా మేము చేసిన డిమాండ్ కాదు. మాకు ఆల్రెడీ వేజ్ రివిజన్లో మాకు ఫార్మల్గా అసైన్ చేసి సైన్ చేశారు. కానీ ఎందుకు ఈ ఫ్రైడే బ్యాంకింగ్ ఎందుకు డిలే చేస్తున్నారో మాకు అర్థం కావట్లేదు. ఇది ఈ ప్రభుత్వ ధోరణి మార్చుకుని మాకు వెంటనే ఫ్రైడే బ్యాంకింగ్ డిమాండ్ చేయాలి. సుమారు స్టాటిస్టికల్ ప్రకారంగా సుమారు ఒక 500 మంది బ్యాంక్ ఎంప్లాయీలు ఈరోజు సూసైడ్ చేసుకోవడం జరిగింది ఇప్పటివరకు. ఎందుకంటే వర్క్ బ్యాలెన్స్ లేక. మాకు ఫ్రైడే బ్యాంకింగ్ ఇస్తే మాకు వర్క్ బ్యాలెన్స్ ఉంటుంది. మాకు వర్క్ టార్చర్, వర్క్ హెరాస్మెంట్ జరుగుతుంది. మాకు వెంటనే మాకు ఫ్రైడే బ్యాంకింగ్ ఇస్తే మేము రిఫ్రెష్మెంట్ పై ఉన్నతమైన సేవలు అందించడానికి మేము రెడీగా ఉన్నాం. దయచేసి మాకు మీ ప్రభుత్వాన్ని కోరేది ఒకటి, సెంట్రల్ గవర్నమెంట్ ప్రభుత్వాన్ని. ఈరోజు అన్ని సంస్థలకి ఈరోజు దురదృష్టకరమైన ఏంటంటే మాకు ఏవైతే సూచనలు ఇచ్చే యూఏపీయు, డిఎఫ్ఎస్సి అయినా, ఆర్బీఐ అయినా, ఈరోజు వాళ్ళకి మాత్రం 5 రోజులు దినాలు ఉన్నాయి. కానీ కస్టమర్ ఇంటరాక్షన్ తోటి మేము రోజు 400 మందితో కస్టమర్తో ఇంటరాక్షన్ అయితే జరుగుతుంది. మాకు మాత్రం ఫ్రైడే బ్యాంకింగ్ ఇవ్వట్లేదు. అందుకోసమే ఈరోజు మేము 27వ తారీఖు యూఏపీ ఫోరం ప్రకారంగా యూఏపీ ఫోరం నుంచి మేము ఇచ్చేది ఒకటి ఏంటంటే ఈరోజు స్ట్రైక్ ఇచ్చాం. మాకు ఖచ్చితంగా ఈరోజు ఫ్రైడే బ్యాంకింగ్ ఇవ్వాలని కోరుకుంటాం.
మహారాష్ట్ర దార్షివ్ జిల్లాలో 77వ గణతంత్ర దినోత్సవ వేడుకల్లో హృదయ విదారక ఘటన చోటు చేసుకుంది. ఉమర్గా టౌన్లో జాతీయ పతాకావిష్కరణ సమయంలో ఎస్ఐ మోహన్ జాదవ్ అకస్మాత్తుగా గుండెపోటుతో కుప్పకూలి మృతి చెందారు. సహచరులు వెంటనే ఆసుపత్రికి తరలించగా వైద్యులు ఆయన మరణాన్ని నిర్ధారించారు. స్థానిక అధికారులు, ప్రజలు ఈ ఘటనతో తీవ్రంగా కాల్చివేయబడ్డారు. ప్రాథమిక నివేదిక ప్రకారం గుండెపోటే కారణమని భావిస్తేనూ పూర్తి వివరాలు పోస్టుమార్టం ఫలితాలు వచ్చే వరకు వేచి చూడాల్సి ఉంది. अरे बाप रे अरे बाप रे अरे बाप रे మరో బులెటిన్లో మళ్ళీ కలుద్దాం. స్టే ట్యూన్.